ముదిరాజులు టాప్ అట బీసీలుగా. ఏముంది, ముదిరాజులు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డిలు, గౌళ్ళు, యాదవులు, ముందూరు కాపులు, సాకలి, మంగలి, వడ్రంగి ఈక్వల్ కలిస్తే కథం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముదిరాజే ముఖ్యమంత్రి. ఈ అన్ని కులాలు కలుసుకుంటే ముదిరాజే ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. సో ముదిరాజులారా, మీరు ఇప్పటికైనా ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీసీలో ముదిరాజులు టాప్లో ఉన్నారట. మొత్తం బీసీలు 56.4% అడిగా. షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీలు 17.4%, ఎస్టీలు 10.4%, ఇతర కులాలు అంటే 11.9%గా చూపిస్తావు. అంటే ఓసీలుగా ఓసీ కులాలు చూపిస్తావు. కూడా వాస్తవం చూస్తారండి. ఇక్కడ చూసుకుంటే 0.4% ఉన్న వెలుమ కులానికి చెందిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. 4% ఉన్న రెడ్డిలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సో తెలంగాణ టాప్లో ఉన్న బీసీలు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోతా ఉన్నారు? దానికి కారణం ఏంది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు అక్కడ ఉమ్మడి ఏపీకి కానీ ఇక్కడ తెలంగాణకు కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అంటే కారణం ఏంటి? ఐక్యత లోపమా? అనైక్యత ఉండడమేనా? ఈ కులాలు కలవకపోవడమేనా? ఓసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ బీసీలో ఉన్నది. ఈరోజు జనాభా లెక్కలు బయటకు వచ్చినాయి. సో 4-5 కులాలు కలిస్తే చాలండి ఈ తెలంగాణ ఏలొచ్చు.